తెలియజేయబడిన జీవ మార్గము. ఓకే, తెలియజేయబడిన వాక్యం వినే ఓపుకుందా? అయితే అని చెబుతా, లేదంటే టైంపాస్గా 40 నిమిషాలు డొల్లించుకుంటే అయిపోద్ది. కానీ వాక్యం కొరకు వచ్చాం మనం. వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు వాక్యమేనండి. ఓకే, ఒకవేళ మీకు వాక్యం అభ్యంతరకరంగా ఉంటే కూర్చొని జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మీరు ఆలకించండి. ఈ రాత్రి అంశము తెలియజేయబడిన జీవ మార్గము. దేవుడు తన మార్గాన్ని తన ప్రజలకు తెలియచేయటానికి ఇక్కడ దావీదు ఒక మాట అన్నాడు, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. పాతాళములో విడిచిపెట్టవు అంటే దేవుడు ఎక్కడో ఆత్మను దేవుడు దాస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆమేన్. నేను ఈరోజు కొంతమంది భక్తులను మీ ఎదుటి తీసుకొస్తా. వారిలో మోషే మన మధ్యకు వస్తాడు, వారిలో మన మధ్యకు యోబు మన మధ్యకు వస్తాడు. ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ఏలియా కూడా మనల్ని కలుసుకోబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి మరి అపోస్తులు కూడా ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదండి, పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభులు వారితో సమాధిలో నుంచి లేచారే పరిశుద్ధులు, నోవహు మొదలుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అంతేకాదు, వారితో కలిసి వధువు కూడా ఈ రాత్రి అక్కడ ఆనందించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి జీవవాక్యమును తెలియజేసే మార్గాన్ని దేవుడు ఈ రాత్రి అక్కడ తెచ్చాడు. ఏమిటా విషయం అంటే ఒకసారి మనం నిర్గమకాండములోకి వెళదాం. ఏ విషయాలు ఈ రాత్రి దేవుడు బయలుపరచాలనుకున్నాడు? నిర్గమకాండం 33వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చకచక చదవగలిగిన వాళ్ళు. కాదబ్బా, 33వ అధ్యాయము నిర్గమకాండము 20 నుంచి 23. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. ఈ రాత్రి దేవుడు మనల్ని అక్కడ నడిపించబోతున్నాడు. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలేను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇందులో మనం చూసుకున్నాము తెలియచేయబడిన జీవ మార్గం. జీవ మార్గం అంటే ఎవరై ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే జీవము, నేనే మార్గము. ఇప్పుడే మనం పాడుకున్నాం, నేనే సత్యమై ఉన్నానని. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక భక్తుడు దేవుణ్ణి కలుసుకోవటానికి ముందు తాను దాగుకునే ఒక స్థలాన్ని ఎత్తుక్కున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుళ్ళో లేనప్పుడు, జాగ్రత్తగా వినండి, పిల్లల దగ్గర పెట్టుకుని, మనం చాలాసార్లు దేవుళ్ళలోకి రాకమునుపు అనేక సమస్యల నుంచి, అనేక శోధల నుంచి, బంధకాల నుంచి దాక్కోవటానికి మనం స్థలాలు ఎత్తుక్కుంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ అక్కడ అది సురక్షితమైన స్థలము కానే కాదు. ఆ దాగు స్థలములో నీకేమైనా మహిమ దొరికిద్దంటే అది నీకు మహిమ దొరికే స్థలము కూడా కాదు. ఎందుకంటే అక్కడ దేవుడు లేడు. ఆమేన్. నీవు దాగుకునే స్థలములో దేవుడు లేడు, కానీ దేవుడు నిన్ను దాచే స్థలములో దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన దాగు స్థలాన్ని మనం వెతుక్కుంటూ వెళితే అక్కడ దొరికిద్ది మనకి జీవ మార్గము. ఇప్పుడు మనం అక్కడ ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇంకా నువ్వు జీవ మార్గాన్ని కనుగొనకపోతే ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక మార్గంలోకి నడిపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే మోషే ఒకప్పుడు 40 సంవత్సరాల అరణ్యములో దాక్కున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు అతను పర్వతం మీద పిలిచాడు. ఆయన వచ్చి ఆ మండుచున్న ఆ పొదలో, బర్నింగ్ బుష్, ఆ యొక్క అగ్ని స్తంభము మండుచున్న పొదలోకి వచ్చి మోషేను ఆకర్షించినప్పుడు, అందుకని ఒక వ్యక్తి కృపాగుడారానికి రావాలంటే నేను మీరో కాదు ఆకర్షించాల్సింది, వాక్యమై ఉన్న దేవుడు వారిని ఆకర్షిస్తే తప్ప ఇక్కడికి రాలేరు ఎవరు. ఇది ఖచ్చితం, రాసి పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మొదట నిన్ను ఆకర్షించాలి. ఏదో ఉంది ఇక్కడ. మోషే గనక ఆ చెట్టు ఎందుకు కాలిపోవటం లేదు?
ఆ చెట్టు ఎందుకు ఆ ముళ్ళు కాలట్లా, ఆకులు కాలట, మంట అయితే మండుతుంది కానీ, అక్కడ విస్తారంగా వేడి తగులుతుంది కానీ ఎందుకు కాలిపోవటం లేదు? ఆ సందర్భము లేకపోతే ఆ క్రియ మోషేను ఆకర్షించినట్లుగా ఈ గడియ యొక్క వాక్యము, ఈ గడియ యొక్క వర్తమాన వాక్యము నిన్ను ఆకర్షిస్తేనే గారు నువ్వు ఇక్కడ నిలబడవు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మోషేను మంట ఆకర్షించింది. ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ మండుచున్న పొదలో నుంచి మోషేని పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్. దేవుడు చెప్పాడు, మోషే నువ్వు దాక్కునే స్థలం ఇది కాదు, నీ కొరకు నేను ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొదట అతడు దాక్కున్న స్థలంలో దేవుని దర్శనం లేదు, దేవుని స్వరము లేదు, దేవుని మహిమ లేదు, దేవుని వెలుగు కూడా లేదు. అతడు శ్రమపడ్డాడు, గొర్రెలు కాశాడు. అవునా? ఒక స్త్రీని వివాహం, కూషు దేశపు నల్ల జాతీయురాల్ని అతడు వివాహం చేసుకున్నాడు. ఆమేన్. అవునా కదా? ఆయన ఏం చేశాడు? ఆఫ్రికా స్త్రీని మోషే వివాహం చేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? అతన్ని సంఘమును హింసించుచున్నటువంటి ఒక స్థలములోకి తిరిగి దేవుడు మోషేని అక్కడికి పంపించాడు. మోషేని దేవుడు సిద్ధపరుస్తున్నాడని సంఘానికి తెలియదు. నేను అందుకే చెప్తాను, మీరు దేవుని కొరకు నిలబడండి. మిమ్మల్ని సిద్ధపరుస్తున్న సంగతి లోకంలో ఎవరికీ తెలియదు. ఒక రోజున మీరు వెళ్ళి ఇలా మైకి పట్టుకొని వాక్యం చెబుతూ ఉంటే ఆత్మలు వస్తూ ఉంటాయి, ఆత్మలు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ వాక్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వరం? ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్షత? దేవుడు ఏం చేస్తానంటే ఒక రహస్యమైన స్థలములో గొర్రెల కాసేవాడిని దేవుడు ప్రవక్తగా మారుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నిజంగా ఇది ఒక గొప్ప కార్యం అండి. దేవుడు తన ప్రజలను సిద్ధపరిచే స్థలము ప్రపంచానికి తెలియదు, అది ఎక్కడో తెలియదు. నిజంగా మోషే ఒక పర్వతం మీద ప్రవక్తగా మారుతున్నాడన్న సంగతి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా తెలియలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపించడానికి మోషేని పంపించాడు. మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి జాగ్రత్తగా విందాం. మోషే వెళ్ళాడు, మోషే దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆమేన్. దేవుణ్ణి కలుసుకున్న తర్వాత ఏమైంది? ఐగుప్తు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అగ్ని స్తంభములో ఉన్న దేవుడు, జాగ్రత్తగా విందాం, అగ్ని స్తంభములో ఉన్న దేవుడు మోషేలో ఆయన ఒక మోషే అనే ముసుగు రూపంలో మోషేలో ఉన్నాడు. జాగ్రత్తగా విందామండి, జాగ్రత్తగా విందాం. ఇక్కడ అద్భుతకరమైనటువంటి పాయింట్. మొదట దేవుడు బయట ఉన్నాడు, మొదట మోషే బయట ఉన్నాడు. దేవుడు బయటే ఉన్నాడు, మోషే కూడా బయటే ఉన్నాడు. కానీ మోషేతో మాట్లాడే దేవుడు మోషేలో ఉండటానికి ఇష్టపడ్డాడు. మోషేలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరగాలి? మోషే మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లే అవ్వాలి. ఆమేన్, రైట్. దేవుడు అదే చేశాడు. అదే చేసిన తర్వాత జాగ్రత్తగా విన్నామండి. అదే చేశాడు. దేవుడు మోషేలో ఉన్నాడు. ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళినప్పుడు మోషే ఏం చేశాడు? పలికితే కప్పలు వచ్చాయి, పలికితే 11 రకాల తెగుళ్ళు వచ్చాయి. అవునా? హల్లెలూయా. ఈగలు, మిడతలు, చీడ, పేలు, రకరకాల తెగుళ్ళు. మోషే కదా మాట్లాడింది. దేవుడు మోషేలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నేను మీకు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూపించాలని ఆశపడుతున్నాను. త్వరగా 15వ అధ్యాయం 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. చాలండి. ఎవడు ఆయన యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు దేవుడు నిలిచి ఉంటాడో, ఈ రెండు క్రియలు ఇక్కడ జరుగుతున్నాయి. మీకు ఒక విషయం చెప్పనా? దేవుణ్ణి మోషే కలుసుకోవటానికి మొదట దేవుడే మోషేను ఆ ఎడారి ప్రాంతంలో దేవుడే దాచాడు. ఒకవేళ మోషే ఎడారికి రాకపోతే దేవుడు అక్కడ కలుసుకునేవాడు కాదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సందర్భాల్లో ప్రతి ప్రవక్త జీవితంలో ఈ దాగు స్థలం వస్తుంది. అమ్మా, ఇక్కడ ఉన్నారా? ప్రతి ప్రవక్త జీవితం, ప్రతి పరిశుద్ధుని జీవితంలో ఈ దాగు స్థలం అనేది వస్తుంది. ఆ దాగు స్థలములోకి వెళ్ళబట్టే
అగ్ని స్తంభాన్ని కలుసుకోగలిగాడు. అర్థమవుతుందండి? రైట్. ఇప్పుడు ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుచున్నాడు, తెగుళ్ళు వస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు మోషే ఏమన్నాడంటే, ప్రభువా, లోపల ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు బయట లేడు, మోషేలో ఉన్నాడు. మోషే మాట్లాడుతున్నాడు, ప్రభు ఒక్కసారి నేను నిన్ను చూడాలి, ఒక్కసారి నేను నిన్ను చూడాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే, నీవు నన్ను చూడాలి అంటే నేను నాకు సమీపంగా ఉన్న ఒక స్థలం, మరలా దాగు స్థలంలోకి తీసుకెళ్తున్నాడు. మరలా దేవుడు చూడండి, అసలు ఇది అద్భుతకరమైన కార్యం అండి. ఇది దేవుడు మోషేలోకి వచ్చాడు. మోషే దేవుడు కలిసి ఐగుప్తులోకి వచ్చాడు. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత కార్యాలు జరిగాయి. మోషేలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మోషేలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. లోపల ఉన్న దేవుణ్ణి మోషే చూడాలనుకున్నాడు. ఇది ఒక విచిత్రమైన ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ మోషే ఆగా, నీవు నా ముఖాన్ని నువ్వు చూడలేవు, కానీ నన్ను చూసినోడు ఎవడో కూడా బ్రతకలేడు. కానీ ఇదిగో నాకు ఒక సమీపంలో ఒక స్థలం ఉన్నది, నువ్వు వెళ్ళి ఆ బండ మీద నిలబడు. ఆమేన్. బండ మీద నిలబడమన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? బండ సందులో మోషేని దాచాడు. ఆమేన్. ఈరోజు జాగ్రత్తగా విన్నాం. మోషే నిలబడిన బండ పగిలి లేదు. మోషే మొదట నిలబడినప్పుడు అది బండగానే ఉంది. కానీ దేవుడు మోషేకి ప్రత్యక్షమవటానికి ఆ బండను దేవుడు పగలగొట్టాడు. ఆ పగలగొట్టబడిన బండలో మోషేను దేవుడు దాచాడు. ఆమేన్. ఇది చాలా ఎంత లోతుగా వెళ్తుందో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ కొట్టబడిన బండలో దేవుడు ఎప్పుడైతే మోషేను దాచాడో, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మోషే కన్నులారా దేవుణ్ణి చూచులాగున దేవుడు మోషేను దాటి వెళ్తున్నాడు. దాటి వెళ్తున్నాడంటే మోషేను విడిచి వెళ్తున్నాడని కాదు. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? ఇక్కడ వీళ్ళు ఉన్నారు, నేను మాట్లాడుతున్నాడు దేవుడు, వీళ్ళని దాటి వెనక్కి వెళ్తుంది. స్వరం ఏమవుతుంది అంటే వెనక ఉన్న వారిని తాకేదాకా దేవుడు ప్రయాణం చేస్తానే ఉన్నాడు. ఇక్కడ దేవుడు వీళ్ళని దాటి వెళ్తున్నాడంటే వీళ్ళని విడిచిపెట్టి వెళ్తున్నాడని కాదు, వీరికి ప్రత్యక్షమవుతూ వెళ్తున్నాడు ఆయన. వాక్యము ప్రత్యక్షపరచబడుతూ ప్రయాణం చేస్తుంది సంఘములో. అంటే వాక్యము ఎప్పుడైతే వీళ్ళకి అర్థమైంది, వాళ్ళకి అర్థమవుతుంది అంటే అర్థం ఏంటి? దేవుడు ఇక్కడ నడుస్తున్నాడు అని అర్థం. చప్పట్లు కొడదాం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ నడుస్తున్నాడు. అందుకే నువ్వు చూడగలుగుతున్నావు, వాక్యాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ప్రతి నరములోకి వాక్యము లోపల చొచ్చుకుపోతుందంటే దేవుడు ఇక్కడ నిన్ను కలుసుకుంటున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ఆ బండ సందులో నిలబడి ఉన్నాడు, దేవుడు దాటి వెళ్తా ఉన్నప్పుడు ఏమైంది? మోషే దేవుని యొక్క వెనక పార్శ్వము అంటే వీపి భాగమును ఆయన చూడటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం యొక్క మార్గము ఇదే మోషే. వాక్యం యొక్క మార్గము. వాక్యం ఎప్పుడు నీకు అదృశ్యంగా ఉండదు. దేవుడు ఎప్పుడు వాక్యాన్ని నీకు మరుగు చేయడు. అమ్మా వినండి, వాక్యాన్ని దేవుడు ఎప్పుడు మరుగు చేయడు. ఆయన ఎప్పుడు కూడా వాక్యము ఇదిగో అని తెలియచేసే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మోషేకు కూడా ఏం చేస్తున్నాడు? ఒక జీవ మార్గాన్ని మోషేకు చూపిస్తున్నాడు. ఎలాగా? వాక్యమై ఉన్న దేవుడు, అగ్ని స్తంభమై మోషేను దర్శించిన దేవుడు, ఆత్మస్వరూపిగా మోషేలో ఉండి మాట్లాడుచున్న దేవుడు. ఆమేన్. ఇప్పుడు మోషే కన్నులారా చూడగలుగుతున్నాడు ఆ దేవుడు ఏమై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక దాగు స్థలం ఉండాల్సింది. అది ఏదై ఉండాలి? అది కొట్టబడిన బండే అయి ఉండాలి. ఆమేన్. అది కొట్టబడిన బండే అయి ఉండాలి. ఎందుకంటే చూడండి, ఏలియా ఉన్నాడు. ఏలియా రహస్యంగా అరణ్యములో ఒక ప్రవక్తగా సిద్ధపరచబడుచున్నాడన్న సంగతి ఇశ్రాయేలీలో ఒక్కడికైనా తెలుసా? దేవుడు చెప్పేదాకా ఎవరికైనా తెలుసా? ఒక్కరికైనా.
వాక్యము బయలుపరచబడుతుంది. వాక్యాన్ని తీసుకొని దేవుడు ఒక ప్రవక్తను ఇశ్రాయేల్ రాజ్యంలోకి పంపబోతున్నాడన్న సంగతి ఇశ్రాయేలీలోనైనా ఒకరికైనా తెలుసా? తెలీదు. మోషే ప్రవక్తగా సిద్ధపరచబడుతున్నాడని ఐగుప్తులో ఉన్న ఒకరికైనా తెలుసా? తెలియదు. ఆమేన్. ఇప్పుడు ఏలియా దాగుస్థలం, అది ఎలాంటిది? అది ఒక అరణ్యం. అక్కడ మనిషి సంచారమే లేదు. మోషేనేమో ఎడారిలో పడేశాడు దేవుడు, ఏలియాని తీసుకెళ్ళాను అడవిలో పడేశాడు. అక్కడ ఏంది అంటున్నాడు? ఎవడన్నా అన్నం పెట్టాడా? లేదు. కాదు, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏలియాను ఒక ప్రవక్తగా సిద్ధపరుస్తున్నాడు. అతడు ఎలాంటి ప్రవక్త అంటే, జాగ్రత్తగా విందాం, సంఘానికి మాదిరికరైనటువంటి ప్రవక్త. అంటే ఒక వ్యక్తి జీవిస్తే దేవుని వాక్యం కొరకు అలాగ జీవించాలంతే, ఇంకేమీ లేదు. నువ్వు బ్రతికావంటే క్రీస్తు కొరకే, పెదాలతో చెప్పుకోవడం కాదు. ఆమేన్. నువ్వు బ్రతికావంటే దేవుని కొరకు అలా జీవించడమే. క్రైస్తవ వేషం వేసుకొని, క్రీస్తు వేషం వేసుకొని, లేకపోతే పాస్టర్ వేషం వేసుకొని, లేకపోతే రకరకాల వేషాలు వేసుకొని మేము దేవుని బిడ్డలో, అది కాదండి, అది కాదు. వాక్యం ఒప్పుకోద్దు దానికి. నువ్వు క్రైస్తవుడువా? అవును క్రైస్తవుడే. నువ్వు క్రైస్తవురాలువా? అవును నేను క్రైస్తవురాలని. ఎలాంటి జీవితం? క్రీస్తును పోలిన జీవితం. ఎందుకంటే మన ముందు ప్రవక్తలు నడిచాడు, మన ముందు అపోస్తులు అలాగే నడిచి చూపించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఏలియా అరణ్యములో దాచబడి ఉన్నాడు, ప్రవక్తగా మార్చబడ్డాడు. అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఏలియా అనే ఒక ముసుగులో దేవుడు రావాలనుకున్నాడు. ఇందాక మోషే అనే ఒక ముసుగులో ఐగుప్తులోకి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఏ ముసుగులో వస్తున్నాడు? ఏలియా అనే ముసుగులో దేవుడు వస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏలియా, బైబిల్ ఏం చెప్తుందంటే, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, కానీ ఏలియా కూడా మనలాంటి కలిగిన వాడే. ఆమేన్. ఎందుకు దేవుడు కార్యాలు చేస్తున్నాడు? మానవ శరీరంలో ఉండి ఆయన మాట్లాడుతుంటేనే కార్యాలు జరుగుతాయి. ఒక సేవకుడో, సువార్తికుడో, ఉపదేశకుడో, ప్రవక్తో, ఆమేన్, లేకపోతే దేవుని యొక్క ఒక అపోస్తులుడో, వారిలో ఉండి దేవుడు మాట్లాడితేనే హృదయాలు తెరవబడతాయి. అది ఎవరైనా నిలబడవచ్చు ఇక్కడ బలిపీఠం దగ్గర. దేవుడు మాట్లాడితే తప్ప సంఘంలో కార్యాలు జరగవు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. ఒక రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు కూడా పడదు. ఏంటి ఏలియా, నువ్వు చెప్తే ఆగిద్దా? ఏలియాలో ఉన్న దేవుడు. మోషే కప్పలు కలుగును కాకంటే మోషే చెప్తే కప్పలు వస్తాయా? ఏమ్మా, కొత్త సంవత్సరంలోకి వెళ్తాం, కొద్దిగా చురుగ్గా ఉండండి. మళ్ళీ పాత సంవత్సరంలో ఏలాడబడమాకండి. ఏలియా చెబితే వర్షం ఆగిపోద్దా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలి. రైట్, ఏలియాలో ఉన్న దేవుడు సృష్టికర్త కనుక ఆయన చెబితే వర్షం ఆగిద్ది, ఆయన చెబితే మేఘాలు ఆగుతాయి. ఆమేన్. ఆయన చెబితే సముద్రం కూడా సద్దుమణిగిపోద్ది. ఆయన చెబితే గాలివానలు కూడా ఆగిపోతాయి. ఒక దినం ముందు ఆయన యెహోషువలో ఉండి మాట్లాడితే సూర్యుడే ఆగిపోయాడు, చంద్రుడే ఆగిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రవక్తల యొక్క ముసుగులో వచ్చుచున్న దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆమేన్. అందుకే ప్రవక్తకి ఎందుకు అంత విలువ అంటే, మాట్లాడేది మనుషులు కాదు, ఆయన ప్రవక్త రూపంలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రములు. అందుకనే వాళ్ళు ప్రవక్తలు మాట్లాడితే అద్భుతాలు, అప్పటికప్పుడే కార్యాలు జరుగుతాయి. అదే కారణం. ఇప్పుడు ఏలియాలో ఉన్న దేవుడు అన్నాడు, ఆయన ఏమన్నాడంటే వర్షం రాదు. ఆవుతో చెప్పాడు, ఇంకా మంచు పడదు. అయిపోయిందా? దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో. ఎక్కడ? మీరు చూసారా? మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుడు ఏలియాని తీసుకెళ్ళి ఒక దాగు స్థలంలో దాచినప్పటికీ, మొన్న కూడా ఒక పాయింట్ వచ్చింది, పాస్టర్ గారు చెప్పాడు, దాచినప్పటికీ కూడా దేవుడు అతనికి బలమైన ఆహారాన్ని ఇచ్చాడు. మొన్న వచ్చింది, పాస్టర్ గారు చెప్పారు ఈ మాట, గుర్తుందా? మాంసమే ఇచ్చాడు,
నువ్వు దాగు స్థలములో ఉన్న సంగతి ప్రపంచానికి తెలియకపోయినా నేను బలమైన వాక్యముతోనే, ఆమేన్, బలమైన జీవాహారముతోనే నిన్ను పోషించే దేవుడు ఆయన. ఎందుకు పోషిస్తున్నాడు? మోషేను ఐగుప్తులోకి నడిపించి ఆ బండ మీదకి ఎందుకు నడిపించాడు? ఆ బండ సొంతలోకి ఎందుకు నడిపించాడు? ఇదొక పాయింట్. అయితే దేవుడు ఏలియాని ఎందుకు ఆ యొక్క మస్తికి వృక్షము లేకపోతే ఆ వాగు దగ్గరికి ఎందుకు నడిపించాడు? ఒక కారణం ఉన్నదండి. కారణం లేకుండా దేవుడు ఏది చెయ్యడు. ఈరోజు నీకు ఎలాంటి వాగ్దానం ఉందో నీకు తెలుసా? మరి దీని గురించి పెట్రోల్ కొట్టుకొని మోకాళ్ళ నొప్పులైనా చేతుల నొప్పులైనా బండి దోలతో ఇలా నిద్రపోయి విజయవాడ వెళ్ళి వస్తా. ఎందుకు దేవుడు అలా ప్రయాసపడిచ్చాడు? మీ కొరకు ఏదో దాచాడు ఆయన. అది మీకు తెలుసా? తెలియదు. ఎంత అలసటతో బండి తోలుతున్నానో మీకు తెలుసా? బండి తోలేటప్పుడు మోకాళ్ళు ఎలాంటి నొప్పులతో ఉంటున్నాయో మీకు తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు సంఘానికి జీవార్థమైనటువంటి అయితే జీవవాక్యాన్ని గురించిన వాగ్దానాన్ని సంఘము కొరకు దేవుడు ఎలాగ సిద్ధపరుస్తున్నాడో మీకు తెలుసా? దాన్ని దేవుడు ఎప్పుడు రహస్యంగానే చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన మన ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన అలాగే చేయబోతున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? రైట్. ఆ దాగు స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? మోషే ఏలియాకి సమస్తము దేవుడు సమకూరుస్తూనే ఉన్నాడు. అంతటితో దేవుడు అక్కడ ఆపల. మోషేని అద్భుతాలతో ఆపనట్లుగానే, ఆశ్చర్య కార్యాలతోనే ఆపనట్లుగానే ఏలియాను కూడా దేవుడు అక్కడ ఆపల. ఆయన ఏం చేస్తున్నాడు? మరొక దాగు స్థలములోకి దేవుడు నడిపించాలనుకున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి మీకు? ఏలియాని దేని కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అంటే ఆరోహణము యొక్క మార్గమును కనుగొనటానికి దేవుడు ఏలియాని సిద్ధపరుస్తున్నాడు. ఒక్కొక్కసారి వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్కసారి జీవమార్గములోకి నిన్ను నడిపించటానికి లేకపోతే జీవమార్గము నీకు తెలియచేయటానికి ఒక్కొక్కసారి ఆయన నిన్ను కరువులో కూడా నడిపిస్తాడు. ఒక్కోసారి గుహల్లో కూడా దాస్తాడు. ఒక్కోసారి శత్రువుల చేత నీకు హెచ్చరికలు కూడా ఇప్పిస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏలియాకు ఒక శ్రేష్టమైన మార్గం తెరిచాడు. ఆ మార్గం ఏంటంటే ఆరోహణమై వెళ్ళిపోవటం, సజీవుడుగానే పరలోకం వెళ్ళిపోవటం. ఆమేన్. అది మనకు తెలియదు, కానీ ఏలియా దేవునికి ఉన్న ప్రణాళిక. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను మరొక విషయాన్ని తెలియచేస్తాను. మోషే యోర్దాను వరకు సంఘాన్ని నడిపించడానికి దేవుడు మోషే సిద్ధపరుస్తున్నాడు కనుక మండుచున్న పొద్దు దగ్గర మోషేని ఆపలేదు, అద్భుతాల దగ్గరే ఆపలేదు, ప్రైజ్ ది లార్డ్, ఆ బండ మీదే ఆపలేదు, బండ సందుల్లోకి తీసుకెళ్ళి దాచి. చూడండి, అబ్రహాము ఒకడు చూశాడండి దేవుని శరీరాన్ని అబ్రహాము చూశాడు. రెండవదిగా మోషే చూశాడు. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. బైబిల్ గ్రంథంలో వాళ్ళు చూసిన వాళ్ళందరి గురించి నేను చెప్తాను ఈ రోజున. ఈయన్ని ఇక్కడ ఆపుతాను. ఎందుకు ఏలియాని ఆపుతాను అంటే ఏలియాని దేవుడు ఆరోహణము కొరకు సిద్ధపరుస్తున్నాడు. అతడు సిద్ధపరచబడాలంటే గుహలోకి వెళ్ళాల్సిందే. ఇజ్రాయేల్ దేశంలో ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను యోబును కూడా తీసుకొస్తాను. ఇప్పుడు యోబును కూడా దేవుడు ఒక స్థలంలో దాచాడు. ఆ స్థలం ఏంటంటే దేవుని కంచె. ఆమేన్. ఎక్కడ దాచాడు? దేవుని కంచెలో దేవుడు దాచాడు. ఆ కంచెలో దాచినప్పుడు సమృద్ధి కలిగి ఉన్నాడండి. ఏం కలిగి ఉన్నాడు? కానీ యోబు కొరకు దేవుడు ఒక మార్గం తెరిచాడు. ఆ మార్గం ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? యోబు యొక్క విమోచన మార్గాన్ని మనకు తెలియజేయబడిన జీవ మార్గం మన అంశం. అర్థమవుతుందా? నేను చాలా షార్ట్ కట్లో వెళ్తున్నా, లేకపోతే మోషే దగ్గరే సరిపోద్ది మనకి. ఆమేన్. చల్లబడ్డారేంటి? లేచింది వీళ్ళు మాట అనరు. చూడండి, ఇక్కడ
యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. సాతాను వచ్చి ప్రయత్నం చేసింది. ఎలాగా? యోబుని తాకలేకపోతున్నాడు. యోబు పిల్లలను తాకలేకపోతున్నాడు. యోబు యొక్క ఆస్తిని తాకలేకపోతున్నాడు. యోబు యొక్క పశువుల్ని, లేకపోతే గొర్రెలను, ఒంటెలను, అతను కలిగిన యావత్తును తాకలేకపోతున్నాడు. యోబునే తాకలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని కంచెలో యోబుని భద్రపరిచాడు. ఆమేన్. కానీ యోబు కొరకు ఒక మార్గము దేవుడు తెరిచి ఉంచాడు. ఆ మార్గము యోబు చూడాలంటే ఆ కంచెలో ఉంటే కుదరదు. అక్కడి నుంచి బయటికి తేవాల్సిందే. మోషేను బయటికి తెచ్చినట్లుగా, ఏలియాను అరణ్యం నుంచి బయటికి తెచ్చినట్లుగా, ఆమేన్, యోబును కూడా కంచెలో నుంచి బయటికి తేవాల్సింది. ఒకవేళ సాతాను శోధించవచ్చు, దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఆ శోధన వచ్చింది. మోషే తరమబడకపోతే అగ్ని స్తంభాన్ని కలుసుకునేవాడు కాదు. నా లైన్ మీకు అర్థమవుతుందో లేదు? మోషే తరమబడకపోతే, దేశించబడకపోతే అగ్ని స్తంభాన్ని కలుసుకునేవాడు కాదు. ఆమేన్. యోబు గనక కంచె తీయకపోతే, జాగ్రత్తగా విన్నాం, యోబు గనక దేవుడు ఆ కంచె తీయకపోతే, ఆ శ్రమలు, శోధనలు, లేకపోతే ఆ ఇబ్బందులు, లేకపోతే ఆ వ్యాధి, ఆ రోగము, అందులోకి గనక దేవుడు ఆ దాగు స్థలములోకి, శ్రమలనే దాగు స్థలం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు చెబితేనే సాతాను శోధించాడు. దేవుడు చెబితేనే. ఎందుకంటే దేవుడు తెలుసు, యోబు ఇలా శోధించబడితేనే యోబు కొరకు తెరవబడిన మార్గాన్ని యోబు చూడగలుగుతాడు. ఏమిటా మార్గమో తెలుసా? యోబు తన విమోచకుణ్ణి చూడగలిగిన మార్గము, తన విమోచనను చూడగలిగిన మార్గం. అర్థమైంది మీకు? ఇప్పుడు యోబు దేవుడు వేసిన మొదటి కంచె లోపల ఉంటే యోబుకి తెలిసేది కాదు. ఆయన కొరకు ఒక విమోచకుడు ఉన్నాడని కూడా తెలిసేది కాదు. తన విమోచకుడు సజీవుడని కూడా తెలిసేది కాదు. అర్థమైందా? హల్లెలూయా. ఒకవేళ మోషే గనక అరణ్యములోకి వెళ్ళకపోతే ఆయన హెబ్రీయుల దేవుణ్ణి కలుసుకునేవాడే కాదు. ఎందుకని? రాజు. మోషే రాజు, కాబోయే ఫరో, కాబోయే ప్రధానమంత్రి ఆయన. ఆమేన్. కాబట్టి దేవుడి గురించి ఏం తెలీదు. వాళ్ళ తల్లిలో బోధించింది, పాలిస్తా, అయ్యా నువ్వు హెబ్రీయుడవు, నువ్వు ఐగుప్తుడు కాదు, నువ్వు హెబ్రీ జాతికి చెందినవాడవు, నీ తల్లి పలానా, మీ తండ్రి పలానా, నీకు ఒక చెల్లి ఉంది, నీకు ఒక అక్క ఉంది, నీకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఇదంతా ముందుగానే బోధించబడింది. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన హెబ్రీయుల దేవుడు, ఆయన ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మోషే జీవితాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. కనుకనే మోషే కొరకు తెరవబడిన ఆ మార్గమును దేవుడు మోషేకు చూపించాలంటే మోషే మొదట అరణ్యములో శ్రమ పడాలి. ఆమేన్. లేకపోతే బయలుపరచబడేది కాదు, అగ్ని స్తంభాన్ని కలుసుకునేవాడు కాదు, మోషే ప్రవక్త అయ్యేవాడు కాదు, ఆ బండ మీద నిలబడేవాడు కాదు, మోషేకి తన జీవ మార్గాన్ని చూపించడానికి ఆ బండ కొట్టబడేది కూడా కాదు. ఆమేన్. గమనిస్తున్నారా? ఇప్పుడు యోబు గనక అదే దేవుని కంచెలో ఉంటే యోబుకేమి తెలిసేది కాదు, దేవుని విలువ తెలిసేది కాదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నిజంగా ఒక ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడంటే ఆ శ్రమలు అతన్ని దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి మెల్లగా తీసుకొస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఈరోజు మన కొరకు కూడా దేవుడు అలాంటిది ఏదో తెరిచే ఉంటాడు. అది శ్రమ అవ్వచ్చు, కంచె అవ్వచ్చు, గుహ అవ్వచ్చు, ఎడారి అవ్వచ్చు, ఏదైనా కఠినమైన పరిస్థితులైనా అవ్వచ్చు. అంతేగాని దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడని యోబు భార్య ఎలాగ మాట్లాడొద్దు. ఆమేన్. లేకపోతే ఆహాబు లాగా, యెజబెల్ లాగా మాట్లాడొద్దు.
ఎందుకంటే దేవుడు మనల్ని ఒక కఠినమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నాడంటే, లేకపోతే ఆ కంచె తీసి సాతాను చేత శోధించబడుతూ నడిపిస్తున్నాడంటే, ఆ మార్గంలో మనకేదో జీవ మార్గాన్ని దేవుడు మనకి చూపించబోతున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మన ప్రయాణాన్ని ఆయన అలా ఒడిదుడుకుల్లో నడిపిస్తున్నాడు. నువ్వు మిద్ది మీద ఉంటే నీకు ఏం కనపడవు. మిద్ది మీద ఉంటే దేవుని విలువ తెలియదు. అందుకే ఒక్కోసారి టక్కన ఒక తన్ను లోయలోకి పెడరా అంటాడు. చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ లోయలోకి వెళితే అక్కడ ఆయన మహిమ ఉన్నది. ఆ మిద్ది మీద ఉంటే నీకు కనబడదు, నువ్వు తన్నిందు చూస్తున్నావు. కానీ నీ కొరకు తెరవబడ్డ జీవ మార్గాన్ని నువ్వు చూడగలిగితే యోగులాగా సాక్ష్యం చెబుతావు, నా విమోచకుడు సజీవుడు, నేను చావను, నేను సచ్చినా ఈ కన్నులతోనే నా దేవుడిని నేను చూస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారంట ప్రవక్త బలి విచిత్రంగా మాట్లాడాడు. ముసుగు తీయబడిన దేవుడైన వర్తమానంలో మోషేనంట దేవుడు పిలిచాడంట. మోషే, నా స్వరం నువ్వు విన్నావు కదా, నా వాక్యాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు రా అన్నాడు అంట. ఓకే, మోషే అక్కడికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ఇచ్చి చేతికి వాక్యాన్ని ఇచ్చి దేవుడే మోషేలో ప్రవేశించాడు. ఇప్పుడు మోషే కొండ దిగుతున్నాడు. కొండ దిగుతుంటే ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే అంత వెలుగుతో నింపబడింది. మోషేలో దేవుడు, దేవునిలో మోషే. ద్రాక్షావల్లిలో తీగ అంటకట్టబడి ఎలా ఉన్నది? ద్రాక్షావల్లి వలె ఉన్నది అది. ఆమేన్. ఇప్పుడు మోషే ఆ పర్వతం మీద నుంచి కింద దిగి వస్తుంటే ఎలా ఉన్నాడంటే అచ్చు దైవత్వం. యెహోవాలాగున్నాడు, ప్రభువులాగున్నాడు, ఎవరు చూడలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే తన ముఖం మీద ఆయన ముసుగు వేసుకున్నాడు. కానీ అప్పటికైనా ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. మోషే దిగి వచ్చి చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని. ప్రజలు నమ్మలేదంటబ్బా. మండుచున్న పర్వతం దగ్గర, మండుచున్న పొదలో దేవుడు నాతో మాట్లాడాడంటే కూడా నమ్మలేదంట. దేవుడు ఇప్పుడు నాకు వాక్యం ఇచ్చి పంపాడు అన్నా కానీ వాళ్ళు నమ్మలేదంట. ఇప్పుడు దేవుడు అన్నట్టు, మోషే ప్రజలు నమ్మట్లేదు కదా, మండుచున్న పొదలోనే నీతో మాట్లాడాను అని చెబితే ప్రజలు నమ్మట్లేదు కదా, మరి మాట్లాడనా అన్నాడంట. నువ్వు చెప్పింది రుజువు చేయనా? నువ్వు చెప్పింది అక్కడ మోషే ఒక్కడే విన్నాడు కదండి. ఒంటరిగా ఉండి దేవుడు పిలిచాడు మండుచున్న పొదలో నుంచి, మోషే మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచి రా. ఆమేన్. అంటే నీ మార్గాన్ని, ఇప్పుడు వరకు నడిచిన మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు అగ్ని స్తంభం దగ్గరికి రా. ఈ రాత్రి అక్కడ ఎవరైనా ఉంటే, ఇంకా మీ ఇష్టానుసారంగా నడిచిన మార్గం ఏదన్నా ఉంటే, ఈ రాత్రి అయినా దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రండి. దేవుడు మోషేను పిలిచినట్లుగా ఈ రాత్రి మిమ్మల్ని కూడా దేవుడి బలిపీఠం నుంచి ఆయన ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. ఆయన బలిపీఠం యొక్క పిలుపు అది నీ చెవులు కాదు, నీ హృదయం దగ్గర కూడా వెళ్తుంది. బలిపీఠం దగ్గర నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు దాకా నువ్వు నడిచిన మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు రా, నేను నిన్ను వాడుకుంటాను అని ఒకవేళ దేవుడు నీతో చెబుతున్నాడంటే, నీ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. నమ్ముతారా? నమ్ముతారా? అదేదన్నా కావచ్చు, కానీ నీ కొరకు ఒక జీవ మార్గం, ఒక అద్భుతం, ప్రపంచంలో ఎవరికి లేని ఒక గొప్ప జీవ మార్గం నీ కొరకు తెరవబడతావన్నది. మోషే ప్రజలు నమ్మలేదా? నేను మాట్లాడానంటే నువ్వు మాట్లాడావంటే ఎగతాళి చేస్తున్నారు ప్రభువా. సరే ఒక పని చేయి, నేను మాట్లాడినప్పుడు నువ్వు ఒక్కడే అన్నావు, ప్రజలందరూ వినేటట్లు నేను మాట్లాడతా, పర్వతం దగ్గర తీసుకురా అన్నాడు. ఆమేన్. ఇప్పుడు పర్వతం దగ్గరికి ప్రజలందరూ వచ్చారు. దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. మోషేకేనో దేవుని స్వరం వినబడుతుంది, ప్రజలందరికేనో ఉరుములు వినబడుతుంది. ఉరుములు ఏం వినబడుతున్నాయి? ఉరుములు. అది ఎలా అంటే భయంకరమైన ఉరుములు.
ఆ ఉరుములు వినగానే ప్రజలందరూ కేకవేశారు, మోషే దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మాట్లాడు చాలయ్యా. ఆమేన్. దేవుడు ఎప్పుడు ఆయన రుజువు చేసుకునే దేవుడు అండి. ఆయన దాక్కునే దేవుడు కాదు. కొండల్లో లోయల్లో ఎక్కడ పడితే అక్కడ దాక్కునే దేవుడు కాదు. నేను దేవుడినై ఉన్నానని తన ప్రజలకు రుజువు బయలుపరుచుకునే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు చూస్తావు ఆయన్ని, ఆయన చూడగలుగుతున్నావు ఆయన్ని. హల్లెలూయా. నిజంగా ఆ కంచె తీయకపోతే యోబు జీవితంలో తన విమోచకుడిని ఆయన కలుసుకునేవాడు కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఏలియా నేను ఆరోహణము, ఆయన కొరకు తెరవబడిన దేవుని ఆరోహణ మార్గాన్ని చూచేలాగా ఏలియాను దేవుడు కలుసుకుంటున్నాడు దాగు స్థలములో. ఆమేన్. ఈ యొక్క బూడిద దెబ్బ మీద దేవుడు యోబుని ఎలా కలుసుకుంటున్నాడంటే అతని విమోచన మార్గాన్ని. ఆమేన్. హల్లెలూయా. అంతటితో అయిపోలేదండి. మరొకరు ఉన్నారు. ఎవరున్నారంటే అపోస్తలులు ఉన్నారు. ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. అపోస్తలు ఎక్కడున్నారు? ఆయనతో ఉన్నారు. ఆయనతో ఉంటే నడిచారు. ఆయనతో నడిచారు. అమ్మా వినండి. ఆయనతో నడిచారు, ఆయనతో పరిగెత్తారు, ఆయనతో వాక్యముతో ఆయనతో నిలబడ్డారు. ఆయన చేసిన కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్య స్వస్థలు అన్నీ చూశారు. కానీ పరిశుద్ధాత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యోబు కేసిన దేవుని కంచె నుంచి యోబును వేరు చేసినట్లుగా దేవుడు తన నుంచి అపోస్తులను వేరు చేస్తున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా పేతురు అందుకే అన్నాడు, ప్రభా ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభా, నిన్ను విడిచి నేను వెళ్ళనయ్యా అన్నవాడే. ఒరే పేతురా, ఎందుకురా ఈ అబద్ధాలన్నీ? అమ్మో, ఎందుకు పేతురు ఈ అబద్ధాలు? తెల్లారేసరికి అందుకే ప్రవక్త అన్నాడు, ఎవరన్నా సేవకుడితో అయ్యా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా నమ్మకంగా ఉంటానంటే వాడిని నమ్మొద్దు అన్నాడు ప్రవక్త. ఎందుకంటే వాడు కూడా పేతుల్లాగే చేస్తాడు ఒక రోజు రాని. సచ్చేదాకా నీతో ఉంటారు అని ఎవడన్నా అన్నాడంటే నువ్వు నమ్మమాక. తర్వాత వాళ్ళు దురాత్మ దూరిద్ది. ఆమేన్. ఆ దురాత్మ ఏం చేస్తాడు? యేసు నుంచి పేతురును దూరం తీసుకెళ్ళినట్టుగా సేవకుడి నుంచి ఆ విశ్వాసం దూరంగా తీసుకెళ్ళింది. ఆమేన్. మొన్నే చదివాను ఆ మాట ప్రవక్త వర్తమానంలో. వర్తమానం పేరు గుర్తులేదు, ఈసారి తగిలినప్పుడు చెప్తారు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే వీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటే ఆదరణకర్త గురించి వీళ్ళకి తెలియదు. అమ్మా వినండి, వీళ్ళెవరో అపోస్తులు, యేసుతో నడిచినప్పుడు శిష్యులు. కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళని అపోస్తులుగా మార్చాలనుకుంటున్నాడు. వారు అపోస్తుల పరిచర్య చేయాలంటే వారికి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కావాలి. ఆమేన్. అందుకే దేవుడు అనుకున్నాడు వీళ్ళు ఎక్కడ రాతో కాదు, వీళ్ళ మేడగదిలో దాయాలి. వాళ్ళ కొరకు ఒక దాగు స్థలం చూస్తారు. ఆ దాగు స్థలం ఏంటంటే మేడగది. ఆ మేడగదిలో ఏమైంది? వాళ్ళు బయటకు వచ్చారా? మనకులాగా 2-3 సార్లు కింద దిగారా? ఈ 2-3 గంటల్లోనే దిగారా? లేదు, వెళ్ళారు 10 రోజులు అసలు కిందకి దిగితే ఒట్టు కనిపెట్టుకొని. ఎందుకంటే దేవుడు వారి కొరకు పరిశుద్ధాత్మ యొక్క మార్గం, జీవ మార్గం ఎలా ప్రయాణం చేస్తుందో వాళ్ళకు మాత్రమే ప్రత్యక్షపరచాలనుకున్నాడు ఆయన. ఆమేన్. అందుకేం చేశాడంటే తన నుంచి వేరు చేశాడు ఆయన. ఒక్కోసారి మంచి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తున్నాడంటే వినాలి, వినాలి, వినాలి. మంచి పరిస్థితుల నుంచి నిన్ను వేరు చేసి ఒక శ్రమ మార్గంలోకి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే అక్కడ నీ కొరకు ఎంతకంటే మంచిదేదో సిద్ధపరిచాడు అక్కడ నీ. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఇస్తున్న వాగ్దానం, ఆయన నిన్ను దాచడానికి సిద్ధపరుస్తున్నాడంటే నీ కొరకు ఏదో విలువైనది, ఏదో విలువైనది, ఎవరు ఇవ్వలేని విలువైనది నీ కొరకు దాచి ఉంచాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. నువ్వు డేలాపడద్దు, నువ్వు బలహీనపడద్దు, నువ్వు ఇంకేంటి కింద పడి కొట్టుకులాడొద్దు. నాకు ఒక మార్గం ఉందని ప్రవక్తలకు ఆయన అలా చూపించాడు.
ప్రవక్తలను అలాగే నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈరోజు ప్రభా మోషేలాగా ఎడారైనా పర్వాలా, అగ్ని స్తంభాన్ని కలుసుకుంటా. ఏలియాలాగా అరణ్యమైన పర్వాలా, దాగు స్థలం గుహ అయిన పర్వాలా, ఆరోహణ మార్గాన్ని కనుక్కుంటా. యోగులాగా కంచె తీసివేసి ఆ బూడిద దెబ్బ లాంటి స్థలములోకి నడిపించిన పర్వాలా, నా విమోచన మార్గాన్ని నేను కనుక్కుంటా. అపోస్తులు యేసును విడిచిపెట్టినట్టుగా ఒకవేళ అలాంటి శ్రేష్టమైన యేసును ప్రవక్త అన్నాడండి. ప్రవక్త ఏమన్నాడు తెలుసు? ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రానమ్, నేను పాతాళములో ఉండటం దేవునికి ఇష్టమైతే నేను పాతాళం కూడా వెళతాను. ఆమె ఒకవేళ దేవుడు నేను బూడిద దెబ్బ మీద కూర్చోబెడితే ప్రభు ఏదైనా పర్వాలా, ఎందుకంటే నా కొరకు అక్కడ ఏదో ఒక శ్రేష్టమైన మార్గము తెరిచి మనకి జీవ మార్గాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం దేవుడు మనల్ని. జయమిచ్చిన దేవునికి కోటి కోటి అందరు లేచి నిలబడదాం.